ఆదోని జగనన్న కాలనీలో గత ప్రభుత్వ హయాంలో 128 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. గురువారం కాలనీలోని నాసిరకం గృహాలను పరిశీలించిన ఆయన అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు రైతులకు అందాల్సిన భూమి నిధులను నొక్కేయడమే కాకుండా పనులు పూర్తి చేయకుండానే ఇల్లు కట్టినట్లు తప్పుడు లెక్కలు చూపారని మండిపడ్డారు. పేద మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా అప్పు తెచ్చి ఇచ్చిన సొమ్ముతో పాటు కేంద్రం అందించిన 1.80 లక్షల రూపాయల నిధులను కూడా కాంట్రాక్టర్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, సమగ్ర విచారణ ద్వారా దోషులకు శిక్ష తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాంట్రాక్టర్లుగా చేసినటువంటి ఘనకార్యం ఇది. దీంట్లో ఎలా జీవిస్తారు? ఇంకో బ్యూటీ ఏంటంటే 5,000 ఇల్లు ఇలా కడితే 4,000 ఇల్లు పూర్తి చేశామని 104 కోట్ల రూపాయలు తీసుకునేశారు. ఇప్పుడు దీని దిక్కు మొక్కులేరు. మిగిలింది ఏంటో చూడండి, 5,000 మంది ఆడబిడ్డలకి లేదా మహిళలకి మహిళా సంఘాల్లో లోన్లు ఉండిపోయినాయి, ముక్కు పిండి ఆడ వసూలు చేస్తారు. 5,000 మందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇల్లు రాదు జీవితంలో. 5,000 మంది ఉసురు ఎట్లా పోసుకున్నారో చూడండి. కుటుంబాలు వాళ్ళ ఉసురు తాకదా? దేవుడు అన్నవాడు ఉండడా? దేవుడు చూస్తూ ఉంటాడా? ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పడ్డ బాధ ఈ కుటుంబానికి తగలదా? ఆలోచన చేయాలి కదా. ఏం చేసుకుంటారు డబ్బుల్ని? 5,000 మంది, 5,000 మంది ఆడబిడ్డలు ఆదోనిలో. వాళ్ళు రోజు పొద్దున్నే ప్రార్థన చేస్తే, సాయంకాలం ప్రార్థన చేస్తే, గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అన్నం తినేటప్పుడు వీళ్ళ గురించి ఏమనుకుంటారో ఆలోచన చేయండి. దేవుడున్నాడు, ప్రజల ఆలోచన విధానమే దేవుడు. వీళ్ళని 100% శిక్షిస్తాడు. ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా, ఇన్ని రోజులు మేము ఏలుతామలే అని గూండాలా వ్యవహరించినా వాళ్ళందరి ఉసురు తగలకపోదు. వాళ్ళు ఏదైతే కోరుకున్న 5,000 మంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది చూసారా? 5,000 మంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది చూసారా? ఇది తగలకుండా పోదు, దీనికి శిక్ష పడకుండా పోదు అని మాత్రం 100% చెప్తాను నేను. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకి వేస్తే, దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కొట్టేశారు. దాంతోపాటు అంతటితో ఆగలే. అంతటితో ఆగకుండా వీళ్ళ కుటుంబం, సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబమే కాంట్రాక్టర్ అవతారం ఎత్తింది. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి 5,000 ఇళ్ళు మేమే కట్టిస్తామని చెప్పి అటుపోయా. అంతేకాదు, సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్ళే 5,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో, మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అప్పు చేయించి ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా? ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్ళు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను, పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలా. నేను రేపు ఎమ్మెల్యే అవ్వకముందే ప్రచారంలోనే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ చేయిస్తానని.
ఎమ్మెల్యే అయిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని కలిసిన తర్వాత కలెక్టర్ని కలిసిన తర్వాత దానికి సంబంధించి లెటర్లు కూడా మీకు పెట్టాను, వీడియోలు కూడా మీకు పెట్టాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఇది ఆదోని ప్రజలకి కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే బాధపడ్డవాడు, దగా పడ్డవాడు, ఎవరైతే మోసం చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయంటే ఎంతో కొంత ఉపశమనం పొందుతుంది. అంతటితో ఆగదు. ఇవన్నీ కూడా సరిచేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయల చొప్పున నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని వీళ్ళు తీసేసుకొని తినేశారు. ఎంత తీసుకున్నారు అంటే సుమారుగా 104 కోట్ల రూపాయలు 5,000 మంది దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి తినేసుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను లెక్క. అయ్యా, భూములు చేతులు మారడంలో 15 కోట్లు, కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం తీసుకుంది 104 కోట్లు. మొత్తం కలిపితే 128 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆదోనిలో అతిపెద్ద కుంభకోణంగా మనం దీన్ని పరిగణించవచ్చు. దీని మీద మరింతగా ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. నిజానిజాలు ఏ రోజుకు ఆ రోజు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీలైనంత తొందరగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాను, అయ్యా ఈ మోసాన్ని చేశారు, మనం కనుక్కున్నాం, బాగానే ఉంది. ఈ 5,000 మంది పేదవాళ్ళని ఏం చేయాలి? 5,000 మంది పేదవాళ్ళు మోసపోయారు కదా, వీళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. వీళ్ళని ఎలా కాపాడాలన్న అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావిస్తాను. ఏం చేయాలన్న విషయాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.